హరే కృష్ణ. మీ అందరికీ ధన్యవాదాలు. ఈ భగవద్గీత కాంటెస్ట్ తెలుగు కోర్సులో మీరు జాయిన్ అవ్వడానికి. సో మొదట మనము కీర్తన చేసి ఈ కోర్స్ని మొదలు పెడదాం. సో ఈ హరే కృష్ణ ఏదైతే మంత్రం ఉందో దాన్ని కొద్దిసేపు కీర్తన చేస్తాను. కీర్తన అంటే పాడడం. దాని తర్వాత క్లాస్ మొదలు పెడదాం. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే రామ సంకీర్తనకి జై. శ్రీల ప్రభుపాదకి జై. సమవేత గౌర భక్తవృందకి జై. గౌర ప్రేమానందే హరి 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 బోల్. సో ఏదైనా మనము కార్యక్రమం మొదలుపెట్టే ముందు భగవంతుడికి ప్రార్థన చేస్తే మంచిది. ఓం అజ్ఞానతిమిదంధస్య జ్ఞానాంజనశలాకైః చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మీ అందరికీ ధన్యవాదాలు. మీరు మీ అమూల్యమైన సమయాన్ని భగవద్గీత నేర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారు కాబట్టి. అయితే ఈ భగవద్గీత ఒక ప్రాముఖ్యత ఏంటి ఫస్ట్ మనం ఈరోజు ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. అంటే ఇన్ని శాస్త్రాల్లో భగవద్గీత ఎందుకు ముఖ్యం? దానికంటే ముందు ఈ భగవద్గీత కాంటెస్ట్ ఎలా ఉంటుంది, ఇందులో ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయి, అది కూడా ఒకసారి చెప్తాను. సో ఈరోజు వచ్చేసి భగవద్గీత ఇంట్రడక్షన్, తర్వాత 18 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకటి తర్వాత ఒకటి ప్రతి క్లాస్లోనూ ఒక్కొక్క అధ్యాయం మనం డిస్కస్ చేసుకోబోతున్నాం, చర్చించుకోబోతున్నాం. అయితే
ప్రతి అధ్యాయంలో అన్ని శ్లోకాలు చర్చించడం చాలా కష్టము. కాబట్టి ముఖ్యమైన శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, మనం ఏదైతే నేర్చుకోవాలో లేకపోతే ఏదైతే అమలు పరచాలో దాన్ని మనం ఈరోజు అంటే వాటి మీద చర్చ చేస్తాం. ఓకే, సో ప్రశ్నలు ప్రతి క్లాస్ అయిపోయాక 2-3 రోజుల్లో మీకు ప్రతి క్లాస్లో ఒక పీపీటీ కూడా చూపిస్తాము. ఆ పీపీటీ మీద మరియు ఏదైతే కొన్ని శ్లోకాల అధ్యాయంలో ఉంటాయో ఆ శ్లోకాల మీద కొన్ని ప్రశ్నలు ఉంటాయి. అవి వాట్సాప్ గ్రూప్లో మీ అందరికీ పంపిస్తాము. అది మీరు సాల్వ్ చేసి మీ దగ్గర ఉంచుకోవాలి. ఓకే, తర్వాత అన్ని అధ్యాయాలు అయిపోయాక ఒక ఆన్లైన్ ఎగ్జామ్ పెడతాం, ఓపెన్ బుక్ ఆన్లైన్ ఎగ్జామ్. ఓకే, సో ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఈ చివరిన మీరు అడగవచ్చు. ఏ క్లాస్లోనైనా మీకు సాధారణంగా ప్రశ్నలు వస్తే నోట్ చేసుకొని పెట్టుకోండి. క్లాస్ చివరిన మీకు వచ్చిన సందేహాన్ని మేము దానికి సంబంధించిన సమాధానం చెప్తాం. ఓకే, ఒక్క నిమిషం. సో మనము భగవద్గీత గురించి చర్చించుకోబోతున్నాం. సో భగవద్గీత గురించి చర్చించుకోబోతున్నాం కాబట్టి మొదట మనకు భగవద్గీత మీద విశ్వాసం ఉండాలి. ఓకే, సో భగవద్గీత మీద విశ్వాసం ఉండాలి అంటే మనకు శాస్త్రాలు వేదాల మీద విశ్వాసం ఉండాలి. ఒకవేళ మనకు శాస్త్రాలు వేదాలు వీటి మీద విశ్వాసం లేదనుకోండి, అప్పుడు భగవద్గీతని మనము గంభీరంగా తీసుకోం. అయితే మనం ఎందుకు మన వేదాల్ని గంభీరంగా ఎందుకు స్వీకరించాలి? ఇప్పుడు మీరు చూస్తే మన వేదాల్లో ఎన్నో చక్కని విషయాలు ఇప్పుడు కూడా మనం వాడుతున్నాం. ఉదాహరణకి ఆయుర్వేదం, ఇప్పుడు కూడా ఎన్నో ఆయుర్వేదిక్ క్లినిక్స్ కానీ కాలేజ్ కానీ ఉన్నాయి. అలానే యోగా అనే శబ్దం మన వేదాల్లో ఉంది. యోగా అంటే శరీరానికి సంబంధించిన వ్యాయామం కాదు, భగవంతుడితో మన సంబంధాన్ని ఎలా పెంచుకోవాలి, అది యోగా అంటే. అలానే వాస్తు శాస్త్రము ఇప్పుడు కూడా వాడుతూనే ఉంటాము. సంస్కృతం అన్ని భాషలకి ఆది అంటారు, అది కూడా మనము అంటే మన శాస్త్రాల్లో అవన్నీ సంస్కృతంలో రాశారు. అలానే ఆవు యొక్క పేడ అవన్నీ కూడా ఎలా మానవాళికి ఉపయోగపడుతున్నాయని వేదాల్లో చెప్పబడాయి. అలానే మన వేదాల్లో సైన్స్ కూడా ఉంది. ఉదాహరణకి మొక్కలకి జీవం ఉంటుందని మన శాస్త్రాల్లో ఆల్రెడీ చెప్పారు. జగదీష్ చంద్రబోస్ తర్వాత మనకు కనుక్కున్నారు, కానీ శాస్త్రాల్లో ఆల్రెడీ చెప్పబడి ఉంది. అలానే శ్రీమద్ భాగవతం ఒక 3వ అధ్యాయం, 3వ స్కందం, అందులో ఒక శిశువు తల్లి గర్భంలో ఎలా పెరుగుతాడు దాని గురించి చక్కటి వివరణ ఇవ్వడం జరిగింది. సో ఇలా మనం చూసుకుంటూ పోతే మన వేదాల్లో ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్పబడి ఉన్నాయి. ఈవెన్ భవిష్యవాణి కూడా మన శాస్త్రాల్లో, భవిష్య శాస్త్రం కూడా ఉంది. భవిష్యత్తులో జరిగే చాలా విషయాలు ఇందులో ఆల్రెడీ చెప్పబడి ఉన్నాయి. సో ఇవన్నీ మనం ఎందుకు చర్చించుకుంటున్నాము? ఎందుకంటే మనకు మొదట వేదాల మీద మనకు వేదాల మీద విశ్వాసం లేదనుకోండి, అప్పుడు భగవద్గీతని ఎందుకు విశ్వసిస్తాము? కరెక్ట్. ఎందుకంటే భగవద్గీత మన వేదాల్లో ఒక భాగం, మహాభారతంలో ఉంది. కాబట్టి దీన్ని మనము చాలా గంభీరంగా తీసుకోవాలి. ఇదొక నిజమైన పుస్తకము, ఇదొక కల్పితము అని అనుకోకూడదు. ఎందుకంటే కొందరు ఏమనుకుంటారు, ఇదొక కల్పితము, ఈ మహాభారతము, రామాయణము ఇవన్నీ కల్పితం అని అనుకుంటారు. అది తప్పు.
సో ఇవన్నీ రుజువులు అన్నమాట. ఎవరైనా మిమ్మల్ని కూడా అడిగితే ఎలా వేదాలు నిజము అంటే ఇవన్నీ చెప్పవచ్చు. ఓకే. అలానే మన వేదాల్లో ఆధునిక జ్ఞానం, విమాన శాస్త్రం కూడా ఉంది. ఇప్పుడు ఇదివరకు కాలంలో పెట్రోల్ లేకుండా కూడా ఇవన్నీ నడిచాయి విమానాలు. ఓకే. ఎవరికైనా తెలుసా ఏదైనా ఉదాహరణ? అంటే మన శాస్త్రాల్లో ఏదైనా విమానం గురించి చెప్పారు, చాట్లో మీరు ఆన్సర్ చేయొచ్చు. పుష్పక విమానం కరెక్ట్. పుష్పక విమానం మనం రామాయణంలో చూస్తాం. ఇప్పుడు పుష్పక విమానం ఎలా నడిచింది? ఏ రకమైన ఇంధనం లేదు, ఆటోమేటిక్గా అంటే పోయేది అంతే. ఇంకా ఎంతమంది అంటే అంతమంది కూర్చోవచ్చు. ఇంకా వాటికి ఏ రకమైన ఏమంటారు యాక్సిడెంట్స్ కూడా లేవు. మనం ప్లేన్ యాక్సిడెంట్స్ ఇవన్నీ చూస్తుంటాం, రైట్? సో అలా. సో ఇది మన వేదాల్లో ఉన్న ఆధునిక జ్ఞానం. సో ఇప్పుడు మనకు ఇప్పటి వరకు ఎలా భగవద్గీత వేదాల్లో ఒక భాగము, దాన్ని విశ్వసించాలి అని మనము చర్చించుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ విషయం వచ్చేసి, ఈ భగవద్గీత చెప్పింది శ్రీకృష్ణ భగవాను. సో శ్రీకృష్ణ భగవానుడి మీద మనకు విశ్వాసం లేనిదే భగవద్గీతను ఎందుకు గంభీరంగా తీసుకుంటాము? ముందుగా భగవద్గీత అంటేనే భగవంతుడి యొక్క గీత, కరెక్ట్? ఎవరో సాధారణమైన వ్యక్తి రాసిన గీత అయితే ఎవరు దాన్ని గంభీరంగా తీసుకోరు, కరెక్ట్? సాక్షాత్ కృష్ణుడు, దేవాది దేవుడు రాశారు, చెప్పారు కాబట్టి అందుకే ఆ గీతని గంభీరంగా తీసుకుంటాం. సో కృష్ణుడి మీద మనకి ఇప్పుడు ఎలా విశ్వాసాన్ని పెంచుకోవచ్చు? ఓకే, దాని గురించి మనం చూద్దాం. సో ఇందులో కొన్ని శ్లోకాలు వచ్చినప్పుడు అప్పుడప్పుడు నేను అన్మ్యూట్ చేస్తాను. మీరందరూ అందరూ కష్టమేమో, ఒక్కరు చేతులు లేపొచ్చు, అది ఆప్షన్ ఉంటుంది. నేను అన్మ్యూట్ చేస్తాను ఎవరైనా రిపీట్ చేయదలుచుకుంటే. ఇది బ్రహ్మ సంహితలో ఉంటుంది. ఓకే. ఓకే. ఈశ్వర పరమ కృష్ణ, లేకపోతే ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. సర్వకారణ కారణం. సో ఇది బ్రహ్మ సంహితలో బ్రహ్మాజీ అంటున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఏం చెప్తున్నారంటే కృష్ణుడు పరమ ఈశ్వరుడు. ఎంతోమంది ఈశ్వరులు ఉంటారు, ఆయన పరమేశ్వరుడు. సచ్చిదానంద విగ్రహం అంటే ఆయన శరీరం మనలాంటి శరీరం కాదు. సచ్చిత్ ఆనంద, శాశ్వతమైనది. సత్ అంటే చిత్, సచ్చిత్ అంటే పూర్తి జ్ఞానంతో ఉన్నది, ఆనందంతో ఆనందం. సో ఇలాంటి శరీరము కేవలం భగవంతుడికే ఉంటుంది. ఓకే. మనం చూస్తే కృష్ణుడు ఎప్పుడు నవయవనం ఎప్పుడు యవ్వనంగానే ఉంటారు, రైట్? కురుక్షేత్ర యుద్ధ సమయంలో 125 సంవత్సరాలు దాటాయి, అయినా కూడా కృష్ణుడు 16 ఏళ్ళ వయసు గల వ్యక్తిలాగానే ఉన్నారు. అనాదిరాదిర్ గోవింద, అన్నిటికీ ఆయన ఆది మరియు అనాది పురుషుడు. ఓకే. సర్వకారణ కారణం, సులువైనదే కదా, అందరికీ సర్వకారణాలకి కారణం.
సో కృష్ణుడు ఏమంటున్నాడు, ఈ శ్లోకాల మీద కూడా ఎందుకు విశ్వాసం ఉంచుకోవాలి అని ప్రశ్న రావచ్చు. ఎందుకంటే ఇవన్నీ వేదాలు నిజం కాబట్టి ఇది కూడా నిజం. అలా సో కృష్ణుడు ఏమంటున్నాడు, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఐ థింక్ ఒక నిమిషం అందరికీ ఛాన్స్ ఇద్దాం. ఒక నిమిషం. ఫస్ట్ నేను చెప్తాను ఒక లైన్, తర్వాత మీరు చెప్పండి. జన్మ కర్మ చ మే దివ్యం జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. నైతి మామేతి సో అర్జున. మీతో ఎందుకు చెప్పిస్తున్నానంటే చాలా మందికి ఈ శ్లోకాలు ఎలా స్తుతించాలో చెప్పాలో వారికి తెలీదు. ఎలాగో ఒకసారి మనం ఇలా చిన్నగా శిక్షణ ఇస్తే మీరు కూడా భవిష్యత్తులో నేర్చుకోవచ్చు. ముఖ్యమైన శ్లోకం 4వ అధ్యాయం. కృష్ణ ఏమంటున్నాడు, నా యొక్క జన్మ మరియు కర్మల్ని ఇవన్నీ దివ్యము అని ఎవరైతే తెలుసుకుంటారో, యథాతథంగా తెలుసుకుంటారో వారికి మళ్ళీ పునర్జన్మ ఉండదు అని చెప్తున్నారు. యథాతథంగా తెలుసుకోవడం అంటే ఏంది అంటే దాన్ని మన మనసుకు తోచినట్టుగా కాకుండా, కృష్ణుడు ఉదాహరణకి బాలగోపాల్ చిన్న శిష్యుగా ఉన్నప్పుడు వెన్న దొంగలించడము ఇలాంటి లీలలు చేశారు. అయినా కూడా అతను భగవంతుడు, సాధారణమైన వ్యక్తి కాదు. సో అందుకే అతని లీలలు దివ్యము. సో అతను సాధారణమైన శిష్యుడు కాదు. ఎలానో చూద్దాం. ఇప్పుడు కృష్ణుడు 5,000 సంవత్సరాల క్రితము దాదాపు మనకు తెలిసేలా మథురలో అవతరించారు. వసుదేవ్ దేవకి 8వ సంతానంగా. అయితే మరి సాధారణమైన శిశువు కృష్ణుడికి తేడా ఏంటి అంటే, సాధారణమైన శిశువు తేడా ఏంటి ఎవరైనా చెప్పగలుగుతారా? సాధారణమైన శిశువుకి కృష్ణుడు తేడా చాట్లో చెప్పండి ఎవరికైనా తెలిస్తే. యాక్చువల్లీ సాధారణమైన శిశువు కరభజనముడు, అర్థం కాలేదు. కరభజనం ధర్మాన్ని బానుసరిస్తాడు. ఓకే, యాక్చువల్లీ ఓకే, ఇది కూడా అనవచ్చు. నూతన సంసారం కానా జన్ముడా. ఓకే ఓకే, అది ఓకే. పుట్టినప్పుడు యాక్చువల్లీ సాధారణంగా పిల్లలు ఏడుస్తారు, కరెక్ట్. కానీ కృష్ణుడు నవ్వుతూ పుడతాడు. అలానే కృష్ణుడు మీరు చూస్తే ఫోటోలో శంఖ చక్ర గదాపద్మ రూపాన్ని కూడా చూపిస్తాడు. సో ఇప్పుడు ఎవరైనా అలా చేయవచ్చా? శంఖ చక్ర గదాపద్మం చూపించచ్చా? ఎవరైనా చూపించలేరు కదా. సో కానీ కృష్ణుడు అలా చేయగలిగాడు, అందుకే ఆయన స్పెషల్ అన్నమాట. అలానే కృష్ణుడు ఒకసారి మట్టి తిన్నప్పుడు మనం వినే ఉంటాం, ఇలా కృష్ణుడు నోటిలో విశ్వాన్ని చూపించారు యశోదకి, కరెక్ట్. సో మనం ఎవరైనా మట్టి తిని నోట్లో అలా చూపించగలుగుతామా? చూపించలేము. సో అది కృష్ణుడికి మనకు తేడా. సో దేవాది దేవుడు అంటే అతనిలో సర్వైశ్వర్యాలు
శాశ్వతంగా ఉంటాయి. ఏంటా శాశ్వతంగా ఉండే ఐశ్వర్యాలు? సో భగవాన్ అనే శబ్దము ఇప్పుడు సాధారణంగా మీరు చూస్తే ధృతరాష్ట్ర భగవద్గీత మొదట్లో దేంతో మొదలైంది? ధృతరాష్ట్ర ఉవాచ. ఓకే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అలా. అయితే అలానే సంజయుడు మాట్లాడినప్పుడు సంజయ్ ఉవాచ. కానీ మీరేమి అంటే శ్లోకాలు గురించి స్క్రీన్ షాట్ అవసరం లేదు, నేను ఇది పంపిస్తాను మీకు. ఈ పీపీటీ అంతా మీకు పంపిస్తాను, మీరు మళ్ళీ స్క్రీన్ షాట్ అవన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది నోట్స్ అనమాట, మీకు పంపిస్తాను, డోంట్ వరీ. సో భగవాన్ అంటే భగ ప్లస్ వాన్. భగ అంటే ఐశ్వర్యాలు అని చెప్పచ్చు, భాగ్యములు అని చెప్పచ్చు. వాన్ అంటే ఎవరిలోనైతే అవి ఆ భాగ్యములు ఉంటాయో అది. సో మీరు చూస్తే ఈ 6 ఎవరైతే భాగ్యాలు ఎవరిలో అయితే ఉంటాయో వారి పట్ల మనం ఆకర్షితులు అవుతాం. కరెక్ట్? ఎవరిలోనైతే ఐశ్వర్యము, సౌందర్యము, శక్తి, జ్ఞానము, యశస్సు, వైరాగ్యము, సాధారణంగా భౌతిక జగత్తులో వీటిని చూసి మనం ఆకర్షితులు అవుతాం. కరెక్ట్? కానీ ఇవన్నీ కూడా శాశ్వతము మరియు పూర్తిగా ఎవరిలోనూ ఉండవు. కరెక్ట్? ఎందుకంటే కొద్ది కాలం మాత్రమే వారు సౌందర్యంగా ఉంటారు, లేకపోతే డబ్బు వాళ్ళతో ఉంటుంది, తర్వాత వాళ్ళు చనిపోతారు. కరెక్ట్? సో శాశ్వతంగా ఎవరిలోనూ ఉండవు. సో మెర్లిన్ మ్యాన్రో అని ఒక హాలీవుడ్ యాక్ట్రెస్ ఉండేది. ఆవిడ చాలా ఫేమస్ యాక్ట్రెస్ అనమాట అప్పట్లో. సో ఒకసారి ఆవిడ అద్దంలో మేకప్ చేసుకుంటున్నప్పుడు ఒక తెల్ల జుట్టు చూస్తుంది. ఆ తెల్ల జుట్టు చూసి సూసైడ్ చేసేసుకుంది. సో ఎందుకు? అయ్యో నేను ముసలావిడిని అయిపోయాను, ఇప్పుడు నా ఫ్యాన్స్ ఏమవుతారు, నన్ను ఎవరు పట్టించుకోరు అని. సో ఈ రకంగా ఎన్నో ఉదాహరణలు ఇవ్వచ్చు. సో ఈ భౌతిక జగత్తులో ఇవన్నీ, ఈ భాగ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అశాశ్వతం. మనతో జన్మ తీసుకున్నప్పుడు కొన్ని మనతో వస్తాయి, కొన్ని తర్వాత వస్తాయి, కానీ చనిపోయేటప్పుడు అన్నీ పోతాయి. కరెక్ట్? కానీ ఒకే ఒక వ్యక్తిలో ఈ భాగ్యాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒకే వ్యక్తిలో పూర్తిగా శాశ్వతంగా ఉన్న వ్యక్తి ఒకరు ఉన్నారు, అది భగవాన్, శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకంటే ఆయనే అన్నిటికీ కారణం కదా, సర్వకారణ కారణం. అందుకే కృష్ణుల్లో సర్వభాగ్యములు శాశ్వతంగా ఉంటాయి. సో ఇది మనం గ్రహించాలి. ఓకే, అందుకే కృష్ణుడి పట్ల మనము ఆకర్షితులవుతే మనకు శాశ్వతమైన ఆనందము దొరుకుతుంది. ఓకే, లేకపోతే దొరకదు. ఓకే, సో ఉదాహరణకి కృష్ణుడు చెప్పిన భగవద్గీత 5000 సంవత్సరాల క్రితము అర్జునుడికి చెప్పినా కూడా ఇప్పటికి కూడా మనం వింటున్నాము, చదువుతున్నాము. అదే ఏదో మనము స్కూళ్ళలో, కాలేజ్లో చూస్తే అలా ఉందా? లేదు కదా. ప్రతి కొన్ని సంవత్సరాలకి అది ఏమవుతుంది? మారుతూ ఉంటుంది. కరెక్ట్? సో కాబట్టి మనము అర్థం చేసుకోవాలి ఏంటి, కేవలము కృష్ణుల్లోనే ఈ ఐశ్వర్యాలు,
శాశ్వతంగా పూర్తిగా ఉంటాయని. అందుకే ఆయన చెప్పిన భగవద్గీతని మనం చాలా ఎలా తీసుకోవాలి, చాలా గంభీరంగా తీసుకోవాలి. సాధారణంగా కాదు. ఓకే, అది కృష్ణుడి యొక్క గొప్పతనం. అయితే ఇప్పుడు భగవద్గీత మహాత్మ్యం, ఎందుకంటే ఏదైనా మనము పుస్తకం చదివేటప్పుడు దాని యొక్క మహత్యం తెలుసుకుంటే ఇంకా చక్కగా గంభీరంగా తీసుకుంటాం. ఓకే, అందుకే ఈ గీతా మహత్యం మనం చర్చించుకోబోతున్నాం. సో ఈ శ్లోకాలు నాతో పాటు చెప్పండి, కొన్ని మనం చర్చించుకోబోతున్నాం. గీతా శాస్త్రమిదం పుణ్యం గీతం శాస్త్రమిదం పుణ్యం జపతే పఠేత్ ప్రయతపుమాన్ విష్ణు పరమభక్తి భయశోకాదివర్జిత. మీలో ఎవరో ఒక్కరు చదవండి. అంటే ఎవరో అది కాదండి, అర్థం ఓకే. మీ సౌండ్ ఒక్క నిమిషం. చాలా జాగ్రత్తగా చదవాలి. ఒకరు భగవద్గీత సూచనలను యాక్చువల్లీ ఓకే, ఐ థింక్ సౌండ్స్ వస్తున్నాయి. ఓకే, సారీ, అది కొంచెం అందరూ చదువుతున్నారు కాబట్టి ఒక్క నిమిషం. చేతులు లేపండి, నేను ఒకరిని చూస్ చేస్తాను. ఓకే, శారదాదేవి గారు చదవండి. అన్మ్యూట్ చేయండి. భగవద్గీత ఒక అద్భుత గ్రంథం. దీన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. ఒకరు భగవద్గీత సూచనలను సరిగ్గా పాటిస్తే వారి జీవితంలోని అన్ని కష్టాలు మరియు ఆందోళనల నుండి విముక్తి పొందవచ్చు మరియు తన తదుపరి జన్మలో కూడా ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, దీన్ని ఒక సాధారణమైన పుస్తకం లాగా తీసుకోకూడదు. అద్భుతమైన గ్రంథము, చాలా జాగ్రత్తగా చదవాలి. ఈ భగవద్గీత భగవంతుడితో సమానం. దీనికి ఒక చిన్న కథ కూడా ఉంది. యాక్చువల్గా ఒక భక్తుడు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. అనన్యశ్చింతయంతో మాం ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే నన్ను అనన్యశ్చింతయంతో మాం, అనన్య భావనతో చింతన చేస్తే నేను కావలసిన అన్ని ఏర్పాట్లు ఆ భక్తుడికి చేస్తాను. యోగక్షేమం వహం. అయితే ఈ భక్తుడు అర్జునాచార్య ఒకసారి తన ఇంటిలో కావలసిన ఆహారం లేకపోయే వరకే బాధతో భగవద్గీతలో ఆ శ్లోకాన్ని కట్ చేస్తాడు. కృష్ణుడు చెప్తున్నాడు కానీ దీన్ని పాటించట్లేదు అని కట్ చేస్తాడు. సో తర్వాత అతను మధ్యాహ్నం పూట స్నానానికి వెళ్తాడు సముద్రం దగ్గరికి. అయితే అప్పుడు ఏం జరుగుతుందంటే ఇద్దరు అబ్బాయిలు ఎంతో అందంగా ఉన్నవారు కావలసిన అన్ని సరుకులు, వారింటికి కావలసిన అన్ని సరుకుల్ని తీసుకొని వస్తారు. సో వారి భార్య అడుగుతుంది, ఏమని,
మీరు ఎవరు, మీరు ఈ సరుకులన్నీ ఎందుకు తెచ్చారు అని. సో అప్పుడు అతను వారిద్దరు చెప్తారు, మీ భర్త మమ్మల్ని పంపించారు, మీకు కావాల్సిన సరుకులన్నీ తెమ్మని చెప్పారు, అందుకే తెచ్చామన్నారు. అయితే అవన్నీ అక్కడ ఇంట్లో పెట్టాక ఆవిడ చూస్తుంది వారి వీపు మీద చాలా పెద్ద కొరడా దెబ్బల్లాగా పెద్ద దెబ్బలు ఉంటాయి వీపు మీద. సో ఏంటిది ఇలా దెబ్బ తగిలింది అంటే వారంటారు, మా మీద కోపంతో మీ భర్త కొట్టాడండి అంటారు. సో అయ్యో అనవసరంగా మీలాంటి చిన్న వాళ్ళని ఎందుకు కొట్టారు అని ఆవిడ బాధపడుతుంది. సో వాళ్ళు ఆ సరుకులు ఇచ్చి వెళ్ళిపోతారు. సో అప్పుడు వారి భర్త అర్జునాచార్యుడు వచ్చాక ఈ సరుకులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఆవిడ చెప్తుంది, మీరే పంపించారు కదా, ఇద్దరు మీ సేవకుల్లాగా తీసుకొని వచ్చారు, మొత్తం వివరణ ఇస్తుంది. సో అప్పుడు అర్జునాచార్యుడికి అర్థమవుతుంది ఏంటి, ఆ వచ్చిన ఇద్దరు కృష్ణుడు బలరాముడు, వీపు మీద ఎందుకు దెబ్బలు ఉన్నాయి, ఆ శ్లోకాన్ని వారు కొట్టేశారు కదా అందుకని. సో దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు, భగవద్గీత శ్లోకాలు భగవంతుడితో సమానం. భగవద్గీత పుస్తకం సాధారణమైన పుస్తకం కాదు. సో కాబట్టి దీన్ని మనము జాగ్రత్తగా చదవాలి, ఆ జ్ఞానాన్ని గంభీరంగా స్వీకరించాలి. స్వీకరిస్తే ఏమవుతుంది, మన జీవితంలో ఉన్న అన్ని కష్టాలు ఆందోళనల నుంచి భయశోకాది వర్జిత. సాధారణంగా మనం చూస్తే మనకు భయము శోకము ఉండదు. భయం ఎందుకు, చనిపోతామని, కరెక్ట్. కానీ భగవద్గీతలో కృష్ణుడు ఏమంటున్నాడు, నైనం చిందంతి శస్త్రాన్ని నైనం భవతి నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నా క్లేదయంతి ఆపో నా శోషయతి మాగత. సో ఈ ఆత్మని ఎవరు కత్తులతో దాన్ని ముక్కలు చేయలేరు, అగ్నితో దహింపలేరు, అది శాశ్వతమైనది. సో ఈ జ్ఞానం ఉన్నప్పుడు భయము ఇంకా ఆందోళన నుంచి బయటపడవచ్చు. అయితే ఇద్దరు మహిళలు చాలా లావుగా ఉండేవారు. అయితే ఒకసారి తరచు సమాజంలో వివిధ వ్యక్తులు వారిని ఇలా కించపరిచేవారు. సో వారికి చాలా బాధ అనిపించేది, అయ్యో మమ్మల్ని ఎందుకు ఇలా అనవసరంగా తిడుతున్నారు అని. అయితే ఒకసారి వీరు ఒక ఇస్కాన్ మందిరానికి వెళ్ళారు. అక్కడ ఇలా భగవద్గీత క్లాసులో కూర్చొని ఏం విన్నారంటే, మీరు ఈ శరీరం కాదు, మీరు ఆత్మ. సో వారికి ఏమనిపించింది, మేము ఈ శరీరం కాదా, మేము ఇన్ని రోజుల నుంచి ఈ శరీరం అనుకొని ఎంతో బాధపడుతున్నాం, లావుగా ఉన్నాం, పొట్టిగా ఉన్నాం, నల్లగా ఉన్నాం, చిన్నగా ఉన్నాను, ఇది ఉన్నాను, అది ఉన్నాను అలా అని చెప్పి మనం చూస్తుంటాం, చాలామంది శోకిస్తుంటారు. కానీ అది అశాశ్వతమైన శరీరం. మన కర్మానుసారంగా వివిధ వ్యక్తులకి వివిధ శరీరాలు దొరుకుతాయి, కానీ ఏది శాశ్వతం కాదు. శాశ్వతమైంది కేవలం భగవంతుడు, ఆత్మ, మనకు భగవంతుడితో ఉన్న సంబంధం, ఇవే శాశ్వతం. ఇంకా ఏవి కూడా శాశ్వతం కాదు. కాబట్టి అనవసరంగా భయపడాల్సిన, శోకించాల్సిన అవసరము లేదు. సో చూడండి, ఈ ఆత్మజ్ఞానంతో ఎన్ని భయాల నుంచి బయటపడవచ్చు, శోకం నుంచి బయటపడవచ్చు. ఓకే, నెక్స్ట్ నాతో పాటు చెప్పండి.
గీతాధ్యాయనశీలస్య గీతాధ్యాయశీలస్య ప్రాణాయామపరస్య చ ప్రాణాయామాపరస్య నైవ శాంతి పాపాని నైవ సంతి పాపాని పూర్వజన్మ కృతాని. కృతాని. సో ఇందులో చేతులు లేపితే ఎవరో ఒకరిని చూస్ చేసుకుంటా. ఎవరు ఆల్రెడీ చదివారో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వము. ఓకే, చదవండి. ఒకరు భగవద్గీతని హృదయపూర్వకంగా మరియు శ్రద్ధతో చదివితే అప్పుడు భగవంతుని దయ వల్ల అతని గత దుష్కర్మల ఫలితములు అతనిపై పనిచేయవు. ఇప్పుడు 2025లో కుంభమేళా జరిగింది, కరెక్ట్? అందరు కుంభమేళకి ఎందుకు వెళ్ళారు? చాలా మంది. మీలో ఎంతమంది వెళ్ళారు? చేతులు లేపండి. ఒకవేళ ఓకే అంటే మీలో కొందరు వెళ్ళి ఉంటారు కదా కుంభమేళకి గత సంవత్సరం. ఇద్దరేనా? ఒక్కరే. ఓకే, ఎక్కువ మంది వెళ్ళలేదు. కానీ మనం విన్నాం కదా ఎన్నో లక్షల కోట్ల మంది వెళ్ళారు, అవునా? సో ఎందుకు వెళ్ళారు? ముఖ్యంగా మనం చూస్తే వాళ్ళు గత కర్మలు, పాప కర్మల నుంచి దూరం అవడానికి, అవునా కదా? అదే ముఖ్యమైన కారణం. అయితే మరి కానీ మళ్ళీ మనం ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాం, రైట్? అయితే భగవద్గీత చదవడం వల్ల కేవలం పాప కర్మలే కాదు, ఆ పాప కర్మల యొక్క బీజం. ఇప్పుడు ఒక చెట్టు మీరు వేర్ల నుంచి దాన్ని తొలగిస్తే అది పూర్తిగా తొలగిపోతుంది, అవునా కాదు? అలా కాకుండా కేవలం దాన్ని ఏమంటాము, దాని కొన్ని కొమ్మలు కొద్దిగా నరికి అటు ఇటు, అప్పుడు అది మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. సో భగవద్గీత మన పాప బీజాన్ని తొలగిస్తుంది. ఓకే, సో ఎన్నో జన్మల, కేవలం ఈ జన్మే కాదు ఎన్నో జన్మల కర్మని తొలగిస్తుంది. సో మనము న్యూటన్స్ థర్డ్ లా కూడా వినే ఉంటారు. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్, కరెక్ట్? న్యూటన్స్ థర్డ్ లా మీరు వినే ఉంటారు. అదే కర్మ అంటే యాక్చువల్గా, అదే లా ఆఫ్ కర్మ. మరి మనం ఎన్నో తప్పులు చేసాము, ఆ తప్పులన్నిటికీ కర్మ అనుభవిస్తే ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో కానీ ఇప్పటి నుంచి నేను తప్పులు చేయను, నేను భగవంతుడి సాంగత్యం చేసి నాలో ఒక మార్పును తీసుకొని వస్తాను అని మనం దృఢ నిశ్చయంతో కోరుకున్నప్పుడు భగవంతుడు కూడా సహాయం చేస్తారు. సో భగవద్గీత సాంగత్యం తీసుకుంటే భగవంతుడి సాంగత్యం తీసుకున్నట్టే. సో ఈశోపనిషత్తులో భగవంతుడి యొక్క లక్షణాల గురించి చెప్పారు. సో అందులో 2 ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. ఏంటది? శుద్ధం, అపాపవిత్తం. శుద్ధం అంటే ఏంటి? అంటే శుద్ధుడు, ఆయనతో సాంగత్యం చేస్తే ఎవరైనా శుద్ధులుగా మారిపోతారు, రైట్? అలానే ఎంత పాపాత్ములైనా కూడా శుద్ధీకరణ చేస్తాడు, కానీ అతనికి ఏం కాదు. సూర్యుడు ఇప్పుడు చూస్తే ఎంత మలినాన్నైనా శుద్ధీకరణ చేస్తాడు, కానీ అతనికి ఏమైనా అవుతుందా? ఏం కాదు కదా. సో అలానే, సో ఇది
భగవంతుడి యొక్క గొప్పతనం. సో అందుకే మనం ఈ గీతని చదవాలి. నెక్స్ట్ ఒక నిమిషం మళ్ళీ అన్ని మల నిర్మోచనం పుంసాం మల నిర్మోచనం జలస్నానం దినే దినే జలస్నానం దినే దినే సకృద్గీతామృత స్నానం సకృద్గీతామృత స్నానం స్నానం సంసార మలనాశనం. మలనాశనం. ఓకే ఓకే, ఆల్రెడీ కొందరు చేతులు లేపేశారు. ఓకే, యా చదవండి. యాక్చువల్లీ అందరూ మీ పేర్లతో రీనేమ్ చేసుకోవచ్చు, పేర్లు ఉంటే బాగుంటుంది. అన్మ్యూట్ చేయండి. ఇది మోటోజీ పవర్. మీరు చేతులు లేపారు కదా. ఓకే, అదర్వైజ్ జ్యోతి ఒకరు ప్రతిరోజు నీటిలో స్నానం చేసి తనను తాను శుభ్రం చేసుకోవచ్చు. కానీ ఎవరైతే ఒకసారైనా గీతామృతంతో స్నానం చేస్తారో అతని భౌతిక జీవితం యొక్క అన్ని మలినాలు నశించిపోతాయి. ఇప్పుడు సాధారణంగా మనం చూస్తే మనము మన శరీరానికి ధూళి మలినం ఉంటుంది కాబట్టి రోజు స్నానం చేస్తాం. అలానే మన బట్టలు కూడా ధూళి ఇదంతా వస్తుంది కాబట్టి రోజు ఉతుకుతాం. అయితే ఎలా అయితే శరీరము బట్టల్లో ధూళి ఉందో అలానే మన మనస్సులో కూడా ధూళి ఉంది. ఏంటా ధూళి? కామము, క్రోధము, ద్వేషము, ఇవన్నీ ధూళి అన్నమాట. ఎందుకంటే వీటన్నిటి వల్ల మనకు ఎన్నో కష్టాలు. ఇప్పుడు ఉదాహరణకి రావణుడిలో ఏముంది? రావణుడిలో కామం ఉంది. సో కామం ఉండడం వల్ల కామ్గా ఉండలేకపోయాడు. ఏమైంది దానివల్ల? కేవలం తనే చనిపోవడం కాదు, తన తన రాజ్యం మొత్తం కూడా నాశనం అయిపోయిందా లేదా? తన బంధువులు, సోదరులు, మిత్రులు, కొడుకు అందరూ కూడా చనిపోయారు. అంటే ఒక్క వ్యక్తి కామం వల్ల ఎంతమంది కష్టం చూడండి. అలానే హిట్లర్ మన జర్మనీ మీకు తెలిసే ఉంటుంది. అతనికి జ్యూస్ ఆ జాతి ప్రజల మీద చాలా ద్వేషం. సో ద్వేషం ఉండడం వల్ల వారిని నాశనం చేశారు. అందరినీ జ్యూస్ చేసేసారు. ఎన్నో లక్షల మందిని చంపేశారు. తర్వాత ఏమైంది తెలుసా? ఆఖరికి ఎవరికైనా తెలుసా ఏమైందో? ఆఖరికి ఏమైంది మీకు తెలుసా హిట్లర్కి? తనే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అంటే చూడండి, తను నాశనం అయిపోయాడు, ఎన్నో లక్షల మందిని నాశనం చేశాడు. సో ఇలా మీరు చూసుకుంటూ పోతే ప్రతి కామము, క్రోధము, ద్వేషము, గర్వము, ఇలా ఎన్నో రకాల మలినం మనలో ఉన్నాయి. మరి శరీరానికి, మన బట్టలకి ఉన్న ధూళి గురించి పట్టించుకుంటాం.
మరి లోపడున్న ధూళి గురించి ఎందుకు పట్టించుకోము? ఎవరైనా చెప్పగలుగుతారా? చేతులు లేపొచ్చు. శరీరానికి ఉన్న ధూళి గురించి మనం పట్టించుకుంటాం, కానీ లోపల ఉన్న ధూళి గురించి ఎందుకు పట్టించుకోం? అన్మిట్ చేసి చెప్పండి. మనం మాయచే కప్పబడి ఆ? ఉన్నాం. మాయచే కప్పబడి ఉన్నాం. మాయ అంటే అందరికి తెలియదండి. మాయ అని కాదు, ఇంకా ఒక్క నిమిషం. కంటికి కనిపించదు కాబట్టి, అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి. ఓకే, కరెక్ట్. ఒక కారణం ఏంటంటే మనకు కంటికి కనిపించదు కాబట్టి. ఓకే, శంకరాచార్య గారు మీరు చెప్పండి. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. ప్రభు, మనకు ఈ కంటికి ఒకటి కనిపించది, మనం అజ్ఞానంలో మునిగిపోయి ఉన్నాము. ఈ సంసార జీవితం అనేది మనం చెడు ఆలోచనలో బట్టి మనం తిరుగుతున్నాము కాబట్టి ఇదే జీవితం అని మనము మునిగిపోయినాం ప్రభు. ఓకే మంచి అనేది చెడు తెలుసుకోలేకపోతున్నాం మనం. ఓకే ఓకే, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో బేసికలీ ఏదైతే మనకు కనిపిస్తుందో దాని గురించి మనం పట్టించుకుంటాం. ఏదైతే కనిపించదో వేరే వాళ్ళకి దాని గురించి అంతగా పట్టించుకోం. ఎలా కనిపించట్లేదు కదా అనుకుంటాం, కానీ ఎప్పుడో అప్పుడు అది బయటకు వచ్చేస్తుంది. సో ఇవన్నీ తొలగించాలంటే ఎలా మరి? కామము, క్రోధము, ద్వేషము ఇవన్నీ ఎలా తొలగించవచ్చు? ఇప్పుడు సాధారణంగా బట్టలకి, శరీరానికి అయితే సబ్బులు, పౌడర్లు ఇవన్నీ ఉన్నాయి. మరి అదే మన హృదయంలో ఉన్న ఈ ధూళి, వీటన్నిటికీ ఇవన్నీ తొలగించాలంటే ఎలా? ఇవన్నీ తొలగించాలంటే కేవలం భగవంతుడి సాంగత్యం. భగవంతుడి సాంగత్యం ఉన్నప్పుడే ఇది తొలగించగలుగుతాం, లేకపోతే తొలగించలేం. ఓకే, సో కాబట్టి మనము గ్రహించాలి. ఎన్నో జన్మల నుంచి నేను ఈ కామము, క్రోధము, ద్వేషము, మదము, వీటి వల్ల నేను బాధపడుతున్నాను, వేరే వాళ్ళని కూడా కష్టపెడతాం. అవునా కదా? కానీ ఈ జన్మలోనైనా నేను వీటి నుంచి బయటపడతాను అని దృఢ నిశ్చయంతో మనము ముందుకు వెళ్ళాలి. ఓకే, సో అప్పుడు మన మనసు నిర్మలంగా మారుతుంది. కృష్ణుడు వసుదేవుడి కుటుంబంలోనే ఎందుకు అవతరించారు? భాగవతంలో అంటారు, ఆ వసుదేవుడి యొక్క హృదయం నిర్మలమైనది కాబట్టి ఆయన హృదయంలో మొదట కృష్ణుడు అవతరించాడు. తర్వాత దేవకి హృదయంలో అవతరిస్తారు. తర్వాత బయట వారి కడుపులో ఉంటారు, తర్వాత బయటికి వస్తారు. సాధారణమైన శిశువులాగా పుట్టరు. సో శుద్ధ భక్తులు కాబట్టి వారి కుటుంబంలో పుట్టారు అలా. సో మన మనసు నిర్మలంగా ఉంటేనే శాంతిగా ఉంటాం. అప్పుడప్పుడు మనం చూడవచ్చు, మనలో కోపము లేకపోతే ద్వేషము ఉందనుకోండి, ఎవరి పట్ల ఒకవేళ ఉంటాయి, అప్పుడు మనకు నిద్ర రాదు, లేకపోతే దాని గురించి ఆలోచిస్తుంటాం. దానివల్ల ఎన్నో కష్టాలు మనకి ఎదురవుతాయి. సో ఇది చాలా ముఖ్యమైనది. సమాజం అంతా కూడా దీనివల్లే బాధపడుతుంది. అయితే ఒకసారి ఒక ఎయిర్పోర్ట్లో ఒక స్వామీజీ వెయిట్ చేస్తున్నారు ఫ్లైట్ కోసం.
అయితే ఈ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ ఒక ఆవిడ కలిసింది స్వామీజీని. కలిసి, స్వామీజీ మీరు సమాజానికి ఏం సేవ చేస్తున్నారు, ఇలా భజన చేయడము ఇవన్నీ చేయడం వల్ల ఏ లాభం, సమాజానికి ఏమైనా సేవ చేయొచ్చు కదా అని చెప్పారు. సో అప్పుడు ఏమన్నారంటే, చూడండి సమాజంలో ఎంతో పొల్యూషన్ ఉంది, కాలుష్యం, మరి ఆ కాలుష్యం నిర్మూలించడానికి సాయం చేయండి అని. అప్పుడు ఆ స్వామీజీ ఏమన్నారంటే, చూడండి ఈ సమాజంలో ఉన్న కాలుష్యానికి కారణము హృదయంలో ఉన్న కాలుష్యం. ఎలా? ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇండస్ట్రీ యజమాని ఉన్నాడు, అతనికి అత్యాశ. సో అత్యాశ వల్ల పాటించాల్సిన నియమాల్ని పాటించకుండా ఏం చేస్తాడు, అన్ని బ్రేక్ చేస్తాడు. దానివల్ల కాలుష్యం, నీరు కాలుష్యం, అన్ని కాలుష్యం అయిపోతాయి. కానీ అతనిలో అత్యాశ లేకపోతే చేయడు కదా, కరెక్ట్? సో కాబట్టి మనము ఆ స్వామీజీ చెప్పినట్టు ఈ సంసారంలో ఉన్న కాలుష్యానికి కారణం హృదయంలో ఉన్న కాలుష్యం, దాన్ని తొలగించాలి. అది మనందరం కలిసి ప్రయత్నం చేయాలి. మొదట మన హృదయంలో ఉన్న కాలుష్యాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయాలి, ఈ భగవద్గీత చదివి పాటించి. ఓకే ఓకే, నెక్స్ట్. ఒక్క నిమిషం అందరికీ. గీత సుగీత కర్తవ్య చెప్పండి. గీతా గీతా సుగీత కర్తవ్య కిమన్యే శాస్త్రమిస్తరే మన్యే శాస్త్ర విస్తరే స్వయం పద్మనాభస్య స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్ వినిశ్చితః. వినిశ్రుత. వినిశ్రుత. ఒక్క నిమిషం. చదవండి మాలతి గారు. నమస్తే సార్. భగవద్గీతను పరమ భగవానుడైన దేవాది దేవుడు మాట్లాడినందున ఒకరు వేరే వేదాలను శాస్త్రాలను చదవవలసిన అవసరం లేదు. ఈ గ్రంథం ఒక్కటే సరిపోతుంది. ఎందుకంటే దీనిని భగవంతుడు స్వయంగా ఉపదేశించినందువలన ఇది అన్ని వేదాల యొక్క సారాంశంతో సమానం. ఇప్పుడు వేదాలు ఎన్నో లక్షల శ్లోకాలు ఉంటాయి. ఇప్పుడు అవన్నీ చదువుకుంటూ మనం కష్టం, ఇంకా సంస్కృతంలో ఉంటాయి, అర్థం కాదు. అన్నీ చదవడము, దాన్ని అర్థం చేసుకోవడం కష్టం. కానీ భగవద్గీత ఒక్కటి చదివితే చాలు. ఎందుకు? ఏం చెప్పారు? ఎందుకంటే దీనిని భగవంతుడు స్వయంగా ఉపదేశించినందువలన ఇది అన్ని వేదాల యొక్క సారాంశంతో సమానం. కరెక్ట్. అదొకటి, ఇంకా కరెక్ట్. సో మనము వేరే అన్ని పుస్తకాలు, వివిధ రకాల పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి చదివి దాన్ని అర్థం చేసుకొని పాటిస్తే చాలని చెప్తున్నాను. ఓకే, భారతామృత సర్వస్య. ఒక్క నిమిషం, అందరికి అన్మ్యూట్ చేయాలేమో. అందరూ చెప్పొచ్చు. భారతామృత సర్వస్వం భారతామృత సర్వస్వం విష్ణువక్త్రాది నిస్సృతః విష్ణువక్త్రాది నిస్సృతః గీతా గంగోదకం గీతా గంగోదకం పిత్వా పునర్జన్మన విద్యతే. పునర్జన్మన విద్యతే. ఓకే, దాకా ఓకే. యా, మోటో జీ పవర్
ఎవరో మరి ఇది అన్మ్యూట్ చేయండి. మీరు మీ పేరుని రీనేమ్ చేసుకుంటే మంచిది. అన్మ్యూట్ చేయండి. ఓకే, లేకుంటే వాసవి గారు. చదవండి. హరే కృష్ణ. భారతామృత సర్వస్వం. ఇది కాదండి, మన అర్థం చదవండి. ఎవరైతే గంగా జలాన్ని త్రాగుతారో వారు మోక్షాన్ని పొందుతారు. ఇక అత్యుత్తమమైన గీతా గంగోదకాన్ని తాగేవారి భాగ్యం గురించి ఏమని చెప్పాలి? భగవద్గీత మహాభారతంలోని అమృత భాండం. ఈ ఉపదేశం అసలు విష్ణువైన శ్రీకృష్ణునిచే స్వయంగా చెప్పబడింది. ఇప్పుడు మన తెలంగాణ కానీ ఇక్కడ గంగా లాంటి పుణ్య నదులు ఉన్నాయా? లేవు కదా. గంగా ఉందా? లేదు. ఇప్పుడు గంగాలో స్నానం చేయాలంటే అటు చాలా దూరం పోవాలి మనం. కానీ అదే ఏదైతే అంత దూరం వెళ్ళి స్నానం చేస్తే వచ్చే ఫలము ఇంట్లోనే కూర్చొని భగవద్గీత చదివితే సరిపోతుంది. ఓకే, కాబట్టి మనము భగవద్గీతని యాక్చువల్లీ గంగాదేవి పుణ్య నది భగవంతుడు నుంచి వస్తున్న పాద పద్మాల నుంచి వస్తున్న నీరు. వామన అవతారంలో ఆయన పాద పద్మాన్ని కడుగుతూ వస్తుంది. సో కానీ గంగా నది మనకు జ్ఞానాన్ని ఇవ్వకపోవచ్చు, కొందరికి ఇవ్వచ్చు కూడా, కానీ సాధారణంగా ఇవ్వదు. కానీ భగవద్గీత రెండు చేస్తుంది. జ్ఞానాన్ని ఇస్తుంది, గంగా నది ఇచ్చే ఫలాన్ని కూడా ఇస్తుంది, జ్ఞానోదయం చేస్తుంది. ఓకే, సో ఇంకా రెండు ఉన్నాయి. నెక్స్ట్ టైం మనము ఆ రెండు శ్లోకాలు నెక్స్ట్ టైం మనం చర్చించుకుందాం. సో ఒక్క నిమిషము. మీలో ఓకే, ఈరోజు మనము ముఖ్యంగా ఏం చర్చించుకున్నాము, దీని యొక్క సారాంశము ఎవరైనా చెప్పదలుచుకుంటే చేతులు లేపవచ్చు. క్లుప్తంగా 2-3 విషయాలు మనం ఈరోజు చర్చించుకున్నాం. ఏమేం చర్చించుకున్నామో మీరు ట్రై చేయండి. చెప్పండి. హరే కృష్ణ సార్. ఇవాళ మనం భగవద్గీత అనేది 5000 సంవత్సరాల ముందు జరిగింది. మన శ్రీకృష్ణ పరమాత్ముడు కృష్ణుడికి ఉపదేశించింది. ఓకే, ఈ భగవద్గీత మహత్యంలో మనం నేర్చుకుంది గీతా మహత్యం 1లో శ్రద్ధ భక్తితో భగవద్గీతను చదవాలి. ఓకే, గీతా మహత్యం 2లో మనం నేర్చుకుంది ఏంటంటే గత జన్మల దుష్కర్మలు భగవద్గీత చదవడం ద్వారా తొలగిపోతాయి. గీతా మహత్యం 3లో గీతామృత స్నానం ఎవరైతే చేస్తారో. ఓకే, షార్ట్ గా చెప్పు. ఇవన్నీ ఓకే, కరెక్టే. కానీ ఫస్ట్ నేను చెప్పింది ఏంటి, ఎవరికైనా గుర్తుందా? ఫస్ట్ లో వేదాలలో ఆధునిక జ్ఞానం లైక్ విమాన శాస్త్రం, దాని గురించి ఎందుకు చర్చించుకున్నాం? వేదాల గురించి ఎవరికైనా గుర్తుందా? ఎందుకంటే మనకు ఫస్ట్ భగవద్గీత మీద విశ్వాసం ఉండాలి అంటే వేదాల మీద విశ్వాసం ఉండాలి. కరెక్ట్, అప్పుడే కదా. మ్యూట్ చేయండి ప్లీజ్. చేసేస్తా. సో వేదాల మీద విశ్వాసం ఉన్నప్పుడే భగవద్గీత మీద విశ్వాసం ఉంటుంది. అది మనం మొదట చర్చించుకున్నాం. తర్వాత మనం చర్చించుకున్న విషయం ఏంటి, ఎవరైనా చెప్పగలుగుతారా? దాని తర్వాత చెప్పండి.
ఎవరైనా చెప్పదలుచుకుంటే చేతులు లేపవచ్చు. భౌతిక ఆనందాల కోసం అంటే ఐశ్వర్యం, అందం. ఆ దానికంటే ముందు ఒక విషయం అండి, ఎలా భగవంతుడు కృష్ణుడి మీద ఎందుకు మనం విశ్వాసాన్ని పెంచుకోవాలి, దాని గురించి చర్చించుకున్నాం. కరెక్ట్. ఎందుకంటే ఫస్ట్ వేదాల మీద చర్చించుకున్నాం, కరెక్టే. తర్వాత కృష్ణుడు ఈ భగవద్గీత చెప్పాడు కాబట్టి ఆయన మీద కూడా విశ్వాసం ఉండాలి కాబట్టి అది చర్చించుకున్నాం. ఎలా కృష్ణుడు దేవాది దేవుడు, యా, అదొకటి చర్చించుకున్నాము. ఇంకా మీరు చెప్పినట్టు ఎలా కృష్ణుడు భగవాన్. అచ్చా, భగవాన్ అంటే ఏంటి అర్థము, ఎవరైనా చెప్పగలుగుతారా? చేతులు లేపండి. భగవాన్ అంటే దాని అర్థము. ఛాన్స్ ఎవరికిద్దాము, అందరు భక్తులు ఉన్నారు, కొత్త వాళ్ళకి ట్రై. ఓకే, కార్తికేయ చెప్పండి. అన్ని భాగ్యాలు శాశ్వతంగా ఉండే వ్యక్తి భగవానుడు. ఏంటవి? సౌందర్యము, యశస్సు, వీర్యము, జ్ఞానము, శక్తి, వైరాగ్యం. ఎస్, వైరాగ్యం కూడా ఒక భాగ్యమే. ఎందుకంటే మనం చూస్తుంటాం కదా, ఎవరైతే వైరాగులు వారు కూడా ఆకర్షణీయంగా ఉంటారు చాలా మంది, మన చిన్నజీర స్వామి గారు. కానీ ఈ ఐశ్వర్యాలన్నీ ఉన్నాక సాధారణంగా గర్వం వచ్చేస్తుంది. కృష్ణుడిలో ఈ భాగ్యములన్నీ ఉన్నా కూడా వైరాగ్యం ఉంది. ఎలా చెప్పవచ్చు కృష్ణుడిలో వైరాగ్యం ఉందని? ఎలా అంటే తన భక్తుడైన అర్జునుడి కోసం రథసారథిగా సేవ చేశారు. ఇప్పుడు ఎవరైనా డ్రైవర్గా సేవ చేశారంటే చాలా నమ్రమైన సేవ, కరెక్ట్, అవునా కదా? ఇప్పుడు యుద్ధంలో ఎలాంటి పరిస్థితి ఉండేదంటే ఎన్నో శబ్దాలు వచ్చాయి. అప్పుడు ఎడమ వైపు కుడి వైపు వెళ్ళడానికి వారు చెప్పేవారు. ఎలా చెప్తే వినిపించేది కాదు. సో అప్పుడు కాళ్ళతో వారు ఎడమ వైపు వెళ్ళాలంటే ఎడమ కాళ్ళతో కొట్టేవారు ఎడమ వైపు, కుడివైపు వెళ్ళాలంటే కుడి కాలుతో కొట్టేవారు. ఓకే, సో అది పరిస్థితి. అంత నమ్రమైన స్థానాన్ని కృష్ణుడు స్వీకరించాడు దేవుడి కోసం, తన భక్తులకు సేవ చేయడానికి. సో అది భగవంతుడి యొక్క గొప్పతనం. తర్వాత మనం మీరు అన్నట్టు భగవద్గీత మహత్యం, శంకరాచార్యులు రాసిన ఆ మహత్యం చర్చించుకున్నాం. సో ఇది భగవద్గీత యొక్క ఇంట్రడక్షన్. వచ్చే క్లాస్ నుంచి మనం మొదటి అధ్యాయం నుంచి మొదలు పెడతాం. సో దీనికి సంబంధించిన ఈ నోట్స్ గ్రూప్లో పెడతాను. క్వశ్చన్స్ 2-3 రోజుల తర్వాత పెడతాను. ఆ క్వశ్చన్స్ వచ్చేసి ఈ మెటీరియల్ నుంచి, కొన్ని వచ్చేసి భగవద్గీత శ్లోకాలు, మన ఇస్కాన్ వాళ్ళ భగవద్గీత ఆ శ్లోకాల యొక్క తాత్పర్యంలో ఉండవచ్చు. ఓకే, సో కాబట్టి మీరు ఒకవేళ మీ దగ్గర భగవద్గీత లేకపోతే కొనుక్కోవచ్చు, లేకపోతే సాఫ్ట్ కాపీ కూడా నేను ట్రై చేస్తాను పంపించడానికి. ఓకే, సో మీలో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే చేతులు లేపవచ్చు. ఈరోజు క్లాసుకు సంబంధించిన ప్రశ్నలు. చెప్పండి.
ప్రభుజీ భగవద్గీత వేరు, గీతా మహత్వం డిఫరెన్స్ ఏంటి? అది శంకరాచార్యులు ఆ భగవద్గీత యొక్క మహత్యాన్ని తెలిపిన శ్లోకాలు గీతా మహత్యం. ఇప్పుడు మాకు ఆ భగవద్గీత యొక్క గొప్పతనాన్ని చెప్పిన శ్లోకాలు. భగవద్గీత యొక్క శ్లోకాలేనా? నేను భగవద్గీతలో లేవు అవి. నేను ఓకే. చెప్పినట్టు ఒక పుస్తకం యొక్క గొప్పతనం తెలుసుకుంటే మనం చక్కగా చదవచ్చు కదా. ఓకే. మీరు ఏదైనా స్కూల్లో అది ఎందుకు చదువుతున్నాము, స్కూల్లో లేకపోతే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి తెలుసుకున్నప్పుడే దాన్ని మనం గంభీరంగా తీసుకుంటాం. సో అలా అన్నమాట. ఓకే, ఓకే. ఓకే. అందుకే ఆ శ్లోకాలు తీసుకున్నాం. అప్పుడు మనం భగవద్గీతని ఇంకా గంభీరంగా తీసుకున్నాం. ఇప్పుడు నేను డైరెక్ట్గా శ్లోకాలు మొదలు పెట్టాను అనుకోండి, అందరూ అంత గంభీరంగా తీసుకోకపోవచ్చు. అట్లీస్ట్ అవును. నాకు ఇప్పుడు భగవద్గీత ఎందుకు చదవాలి, దాని ఉపయోగం ఏంటి మీ అందరికీ తెలిసిందే కదా. అవును. అది ఓకే. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఈరోజు జరిగిన క్లాస్ గురించి ఆర్ ఇన్ జనరల్ అంటే మన ఈ కోర్స్ గురించి కూడా ఏమన్నా మీకు ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. సో ఎవరికి ఏమీ ప్రశ్నలు లేకపోతే ఇక్కడితో ముగిద్దాము. హరే కృష్ణ. సో మీ అందరికీ ధన్యవాదాలు. అచ్చా ఒక్క నిమిషం చెప్పండి. నమస్తే గురూజీ, నేను స్టార్టింగ్ లో వినలేదు. నాకు కొంచెం మీ కోర్స్ గురించి చెప్పండి. నాకు లాగిన్ కాలేదు. యాజ్ నేను ఈ రికార్డింగ్ పెడతాను గ్రూప్లో. బట్ ముఖ్యంగా 18 అధ్యాయాలు ప్రతి వారం ఒక్కొక్క అధ్యాయం మనం చర్చించుకోబోతున్నాం, ముఖ్యమైన శ్లోకాలు. దాని తర్వాత దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఉంటాయి, మీరు దాన్ని సాల్వ్ చేసుకొని ఉంచుకోండి. తర్వాత ఎండ్లో ఒక ఆన్లైన్ ఓపెన్ బుక్ ఎగ్జామే, అదొక గూగుల్ ఫామ్లో మీరు ఆన్సర్స్ అన్ని ఫిల్ చేయాలి అంతే. ఎందుకంటే భగవద్గీత విని కొందరు తర్వాత వారం తర్వాత ఏం గుర్తుండదు. కొన్ని ప్రశ్నలు దానికి సంబంధించి మనం వారంలో అప్పుడప్పుడు చదివి దాని సమాధానాలు చూస్తే మనకు గుర్తుండిపోతాయి కదా. అలా. ఓకే, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ప్రభు మార్నింగ్ 4:30కి మనది ఆరతి అవుతుంది కదా ప్రభు, మందిరంలో. మందిరంలో. అది కొంచెం లింక్ ఏమైనా ఉంటే మన గ్రూప్ లో షేర్ చేయండి ప్రభు. అది ఇస్కాన్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్, నేను షేర్ యూట్యూబ్ లో. ఓకే. ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని ఆరతులు అన్నీ మీరు చూడవచ్చు. సో ఈ కోర్స్ మేము చేస్తుంది మన ఇస్కాన్ హ్యాబిట్స్ హైదరాబాద్. నేను ఈరోజు సో ఈ మెటీరియల్ అంతా మీకు పంపిస్తాను ఈరోజు మనం ఏదైతే క్లాస్లో డిస్కస్ చేసుకున్నామో. ఓకే. హరే కృష్ణ. మీరందరూ కూడా మీకు కుదిరినప్పుడు ఇక్కడ ఇస్కాన్ మందిరానికి రావచ్చు. చాలా ఈ రోజు బాగా చాలా చేశారు ప్రభు. ఈ రోజు చాలా బాగా చేశారు ప్రభు. ఈ రోజు వచ్చాను నేను అక్కడ. చాలా బాగుంది. చాలా హరే కృష్ణ.